ఈ నూతన సంవత్సరంలో మనందరికీ కూడా దేవుడు మేలు కలిగేలాగా, ఇదే కరుణ, ఇదే దయ, జాలి, ప్రేమ మన మీద దేవుడు చూపించేలాగా, మన భౌతిక అవసరాలు, మౌలిక అవసరాలు మాత్రమే కాదు, మన ఆత్మీయ అవసరాలు తీర్చుకునే గొప్ప భాగ్యాన్ని మనందరికీ దేవుడు కలిగించేలాగా మనందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి, సహాయం చేయండి. ఈ భూమి మీద మీరు జన్మించిన రోజున మేము జ్ఞాపకం చేసుకుంటూ, డిసెంబర్ 10వ తేదీ నుంచి మా ప్రభా మేము ఉత్సవాలను జరుపుకుంటూ, మీ యొక్క దాసులు చెప్పే మాటలు వింటూ, అనేక రకాలుగా ప్రభా మేము వాక్యాన్ని విని ఉన్నాం. సహాయం చేసినందుకు మీకు వందనాలు. పాటల ద్వారాను ప్రభా మీరు మహిమ పొంది, సందేశాల ద్వారా మహిమ పొంది, ప్రభా బిడ్డలు చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొంది ప్రభా మేము ఇదే విధంగా ఈరోజు డిసెంబర్ 31 దాటి జనవరి 1వ తేదీ 2026 సంవత్సరంలో మేము ప్రవేశించాం. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే ఒక యాత్ర కీర్తనలాగా ప్రభా మా జీవితాలను ప్రభావితం చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ నమ్మకం మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆత్మాభిషేకాన్ని మీరు మాకు దయచేయండి. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్నబిడ్డ మొదలుకొని నేను పెద్దవారి వరకు పేరు పేరు వరుసను దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. చిన్న బిడ్డల ప్రభా చక్కటి అనుకరణలతోనూ బైబిల్ పాత్రలతోనూ మిమ్మల్ని గణపరిచారు. మీకు వందనాలు, మీకు వందనాలు. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి, సహాయం చేయండి. మీలో ఎదిగే భాగ్యం మాకు దయచేయండి. సంఘం అంతా కూడా ప్రభా ముందుకు సాగే గొప్ప భాగ్యం దయచేయండి. అనేక సందర్భాల్లో మేము చెప్పుకున్నట్లుగా ఒక ఐక్యత దయచేయండి. సంఘంలో ప్రేమ అనురాగాలు దయచేయండి. పాదాలు గడిగిన ఘటనలు కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. పొరుగు వాళ్ళని ప్రేమించమనే సత్యాన్ని గ్రహించుకున్నాం. అదేవిధంగా సంఘంలో గొప్ప ఐక్యత దయచేయమని ఆయన ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఈ కృపలో మమ్మల్ని భద్రపరచమని 2026 మొదలుకొని డిసెంబర్ 31 వరకు ఇదే విధమైన కృపలో మమ్మల్ని నడిపించి మా జీవితాలను ప్రభావితం చేయమని క్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలు. ప్రధానమైన సందేశంలోకి వెళ్ళిన తర్వాత మనం వాగ్దానాలు తీసుకుందాం, క్యాలెండర్స్ తీసుకుందాం. మంచిది. దేవుని ప్రార్థనలో మనందరం కూడా ఏకీభవిస్తున్న సమయంలో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడం అనేది ఒక మంచి అనుభవం. ఈ అనుభవాన్ని మనలో చాలామంది గతం నుంచి కూడా అనుభవిస్తూ ఉన్నాం. నేనైతే చిన్నప్పటి నుంచి అనుభవిస్తూ ఉన్నా. మొన్న కూడా చెప్పా కదా, మా జీవితంలో కొన్ని మేళ్ళు జరగాలనే ఉద్దేశంలో దేవుడితో అప్పుడప్పుడు మనం దేవుడి మీద కూడా అలుగుతాం కదా, అప్పుడప్పుడు దేవుడి మీద కూడా అలుగుతాం మనం. ఏంటి చిన్నప్పటి నుంచి నాకు తెలిసి డిసెంబర్ 31 నైట్ ఎప్పుడు బయట దాఖలా లేదు. పుట్టి బుద్ధి జరిగిన దగ్గర నుంచి
కుటుంబారాధనలా కూర్చునే సన్నివేశాలు, నాన్నగారితో కూర్చున్న మీటింగ్లు ఇవే గుర్తున్నాయి, కానీ అది వేరేదేం గుర్తులేదు 31st నైట్ నాకు. ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటని చెప్పి నేను ఆ మధ్యకాలంలో నేను దేవుడితో అప్పుడప్పుడు దేవుడితో పోట్లాడాలి మనం కదా, హల్లెలూయా, పోట్లాడవచ్చు, తప్పులేదు. ఏంటి మాకేంటి నువ్వేం చేస్తున్నావు ప్రభువా, మరి ఏంటిని ఈజీగా అడిగినట్టు అడగొచ్చు మనం. లేదా యాకోబు గారు పోట్లాడినట్టు పోట్లాడవచ్చు, నాకెందుకు ఇవ్వ నువ్వు అని. ఈ క్రమంలోనే అనుకున్నప్పుడు నాకు తర్వాత సమాధానం దొరికింది. ఈ కుటుంబంలో ఒక మేలు జరగడం ద్వారా, ఆ పిల్లల ఎదుగుదల ద్వారా, పిల్లలకి జాబ్స్ విషయాలు కానివ్వండి, వాళ్ళు ఫ్లరిష్ అవటం, ఇక పూర్తి స్థాయిలో ఉద్యోగాలు రాకపోయినా ఆ వే ఏర్పడటం అనేది జరిగింది. తద్వారా నేను అనుకున్నాను దేవుడు సమాధానం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉంది, బాల్ మన కోర్టులో ఉంది, ఇప్పుడు నా కోర్టులో ఉంది బాల్. ఒక రిప్లై ఇచ్చిన తర్వాత, దేవుడు రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం రెస్పాండ్ అవ్వాలి. కాబట్టి దేవుడి కోర్టులో బంతి వేస్తాం కొన్నిసార్లు. మనం ఏం చేస్తావో చెయ్యి నువ్వు అని దేవుడి కోర్టులో బంతి వేసినప్పుడు ఆయన మళ్ళీ మనకి రిప్లై ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి. కాబట్టి ఒక అద్భుతమైన సంవత్సరాన్ని దేవుడు మనకి కొత్త సంవత్సరాన్ని ఇచ్చారు. ఈ లోక సంబంధంగా ఈ సంవత్సరాలు ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని పెట్టుకొని మనం త్వరగానే నేను సందేశాన్ని ముగిస్తాను. కీర్తనలో 90లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కీర్తన కనిపిస్తుంది. కీర్తనలు అనగానే మనం సహజంగా ఎవరు రాశారనుకుంటాం, దావీదు గారు రాశారు. అన్నీ దావీదు గారు రాయలేదు, ఆసాఫ్ గారు కొన్ని రాశారు, ఆసాఫ్ గారు కుమారులు రాశారు. తర్వాత ఇది ఎవరు రాశారంటే 90వ కీర్తన ఎవరు రాశారంటే మోజెస్ గారు రాశారు, మోషే గారు రాశారు. మోషే గారు చేసిన ప్రార్థన కీర్తనగా ఇందులో అభివర్ణించబడింది, ఇందులో తీసుకొచ్చి పెట్టారు. మోషే గారు ప్రార్థన ఏం చేశారు ఆయన అంటే చాలా అద్భుతమైన ప్రార్థన అది కదా. మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 120 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. కానీ ఎంత దర్శనం అంటే ఇందాక చెప్పినట్లుగా ఒక విజనరీ లాగా దీర్ఘదర్శి అనమాట. ఏంటి, భవిష్యత్తులు చూడగలిగేవాళ్ళు. మా ఆయుష్కాలం ఎంత అన్నాడు ఆయన? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఎంత గొప్ప విశ్లేషణ కదా. ఆయన 120 బ్రతికారు. ఇప్పుడు కరెక్ట్గా ఇండియాలో జరుగుతున్న రేషియోనే ఉంది, నిష్పత్తి ఉంది. మనిషి యొక్క ఆయు ప్రమాణం మహా బతికితే 90 ఏళ్ళు బతుకుతారు, అంతకు మించి బతకకపోవచ్చు. కాబట్టి ఆ రోజు 90వ కీర్తనలో దావీదు గారు కీర్తనలో మోషే గారు ఏ విధంగా అయితే ఆయన ప్రార్థనని యాడ్ చేశారో, మరి మోషే గారు చాలా వేదాంతం మాట్లాడతాడు అందులో కదా. చాలా బాగుంటుంది, చదవండి. మొదటి 3 నుంచి 6 చదవండి. 93 నుంచి 6. చాలా చాలా అద్భుతమైన మనకి భాగం కనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే 90వ కీర్తనలో చాలా మంచి మాట చదువుకున్నాం మనం ఇప్పుడు. ఆయన మోషే గారి ప్రార్థన ఎంత సజీవమైంది కనపడుద్ది అంటే అందులో లైఫ్ కనపడుద్ది, వైరాగ్యం కనపడుద్ది, ఆయన అనుభవం కనిపిస్తుంది అందులో మనకి. ఎందుకంటే సహజంగా ఈ లోక సంబంధంగా మనలో ఉన్న వాళ్ళు చాలామంది ఏమంటారు, ఏదైనా పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ మందలించేటప్పుడు అన్న సర్వీస్ అంత లేదురా నీ వయసు అంటారు కదా. నా సర్వీస్ అంత లేదు, నీ వయసు నువ్వు నాకు చెప్పేవాడివా అంటారు. ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కావాలంటే నా సర్వీస్ అంత లేదు, నీ వయసు నువ్వు నాకు చెప్పొచ్చే పాటాడివా. ఆ క్రమంలోనే మనం ఆలోచించుకుంటే మోషే గారు ఈ మాటలు రాయటానికి ఆయన అనుభవం ఎంతవరకు పనికొచ్చిందంటే 120 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి. ఈ 120 సంవత్సరాల్లో 3 భాగాలు చేశాడు దేవుడు మోషే గారి జీవితాన్ని. 340 చేశాడు. 340 ఆయనకున్న అనుభవాలు ఇంక ఈ ప్రపంచంలో ఎవరికి ఉండకపోవచ్చు. మన జీవితంలో కూడా ఆలోచించుకుందాం. మన జీవితాల్లో కూడా కొన్ని భాగాలు చేసుకుంటే మనం దేవుడు ఏం పాఠాలు నేర్పిస్తారు. మొదటి భాగంలో టీనేజ్లో మనకి ఏ పాఠం నేర్పించారు, ఆ తర్వాత యవ్వనంగా ఉన్నప్పుడు మనకి ఏ పాఠం నేర్పించారు, భవిష్యత్తులో ఆయన ఏం చేయబోతున్నాడు అనుకునేదానికి మోషే గారిని మనం క్రోడీకరించుకున్నట్లయితే
ఆయన అంత అద్భుతంగా చెప్పారంటే, ఆ మోషే గారు చెప్పిన మాటలు ఆ ప్రార్థనలో, నువ్వు మనుషుల్ని మంటికి మారుస్తున్నావు, నల్లారా తిరిగి రండని పిలుస్తున్నావు, మళ్ళీ వెనుకుంటున్నావు. కాబట్టి మనుషుల జీవన ప్రమాణం అంతా గడ్డితో పోల్చాడు ఆయన. ఉదయాన్నే పోల్చిన గడ్డితో పోల్చాడు, సాయంత్రానికి వాడిపోద్ది కదా అంటాడు. కాబట్టి 120 సంవత్సరాల మోషే గారి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి 40 సంవత్సరాలు చాలా బాగున్నాయి. ఆయన పుట్టిన నేపథ్యం ఏంటి? మోషే గారు పుట్టిన నేపథ్యం ఏంటంటే, యోసేపు ఎరగని తరం ఒకటి, రాజు ఒక ఆయన ఉన్నాడంట, ఆ తరం కూడా వచ్చిందంట కదా. నిన్నటిదాకా మనం నిన్న పాస్టర్ గారు చెప్పింది కూడా చెప్పారు కదా. యాకోబు యొక్క బతికిన దినాలు ఎంతకాలం బతికావయ్యా నువ్వు అని ఫరో రాజు యాకోబు గారిని అడిగితే అంతా కూడా దుఃఖసహితమైనవి అంటాడు. ఆ తర్వాత జరిగింది ఏంటి? మనం నిర్గమాకాండంలోకి, ఆదికాండం చివరి తర్వాత నిర్గమాకాండంలోకి వచ్చేస్తాం కదా. తర్వాత ఏం జరుగుతుంది? కొంతకాలానికంట మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. యోసేపును ఎరగని తరం ఒకటి, రాజుగారు కూడా వచ్చేసాడు. యోసేపు అద్భుతంగా పరిపాలించాడు, రాజుగారికి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈజిప్ట్ దేశంలో. కానీ పరిపాలకులు మారిపోయారు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, యోసేపు ఎవరో తెలియదు. పైగా ఏమైపోయింది, కొన్ని సంవత్సరాలు గడిచేసరికి వీళ్ళందరూ కూడా యాకోబు గారితో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా విస్తరించారు. హెబ్రీయులు విస్తరించారు అంటే ఈ ఇశ్రాయేల్ సంతానం విస్తరించింది, బాగా పెరిగిపోయారు ఆ దేశంలో. పెరిగిపోతే యోసేపు ఎవరో తెలియదు. మన దేశం కరువులో ఉన్నప్పుడు యోసేపు ధాన్యాగారాలు కట్టించాడంట, మన దేశాన్ని రక్షించాడంట, హెబ్రీడైనా కూడా ఫరో అనే రాజుకి సహాయపడ్డాడంట అని ఆ పరిస్థితులు తెలియని రాజులు కొంతమంది వచ్చారు. జనం కూడా తరాలు మారిపోయినాయి. వచ్చి అసలు వీళ్ళెవరు ఇంత బలిష్టంగా ఉన్నారు, వీళ్ళు స్ప్రెడ్ అయిపోతున్నారు, వీళ్ళ స్ప్రెడ్ అవడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు వచ్చిన యోసేపుని ఎరగని రాజు ఈజిప్ట్ దేశంలో వీళ్ళందరినీ కూడా తగ్గించేయాలని బాగా వాళ్ళతో కఠినమైన పనులు చేయించడం మొదలుపెట్టాడంట. బాగా హింసిస్తున్నాడంట, బాగా కఠినమైన పనులు విసిగిస్తున్నాడంట. మగపిల్లలు పుడితే నదిలో పారవేయండి అని ఒక జీవో ఇష్యూ చేశాడు. ఇంక పెరగడానికి వీల్లేదు, వీళ్ళు స్ప్రెడ్ అయిపోతున్నారు, వీళ్ళు అసలు వెళ్ళగొట్టాలి. ఇక్కడ మన ఈజిప్షియన్స్, మన మతాలు వేరు, మనం వేరు, మన జాతి వేరు, వీళ్ళు ఎలా స్ప్రెడ్ అవుతున్నారేంటి, యూదులు ఎలా స్ప్రెడ్ అవుతున్నారేంటి, హెబ్రీయులు అని ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం అన్వయించుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా అలానే ఉండొచ్చు. ఇప్పుడు మన దేశంలో కానీ ఇంక వేరే చోట కానీ ఇంకొక దేశం వాళ్ళు వస్తే సహించలేని పరిస్థితులు ఉన్నాయి. అమెరికాలో చూస్తే అందరు ఇండియా వాళ్ళు వెళ్ళిపోండి, ఇక్కడ మాకే ఉద్యోగాలు లేకపోతా ఉంటాయని వాళ్ళు అనవచ్చు. ఇక్కడ మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవ్యం బాగా పెరిగిపోతుంది, కాబట్టి మనల్ని మనం కాపాడుకుందాం, క్రైస్తవ్యం పెరిగిపోతుందనే ఒక సందర్భం వచ్చింది. వాస్తవానికి క్రైస్తవ్యం పెరుగుతుందా లేదా అన్నది లెక్కలు చూస్తే అర్థం అవ్వచ్చు. కానీ అలా వచ్చేసింది, వాతావరణం అలా వచ్చేసింది, క్రైస్తవ్యం పెరిగిపోతుంది, దీన్ని మనం అడ్డుకోవాలి, ప్రమాదం వచ్చేసింది. ఎవరో తెలియని వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు అంటే అనుకోవచ్చు. కానీ పెద్దగా బాగా చదువుకున్న వాళ్ళు, ఒక మేధావర్గానికి సంబంధించిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, చార్టెడ్ అకౌంట్లు చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా ఉంటున్న వాళ్ళు, పెద్ద పదవుల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఏమంటారంటే, ఇక్కడ ఈ సమాజంలో క్రైస్తవ్యం పెరిగిపోతుంది, తగ్గించేద్దాం వీళ్ళని, అసలు ఇక్కడ నుంచి పంపించేద్దాం అని కొంతమంది అంటే, అలాంటి ఒక వాతావరణం వచ్చింది. అట్లాంటి ఆ రోజుల్లో ఈజిప్టులో కూడా హెబ్రీయులను చూసి వీళ్ళు ఎలా స్ప్రెడ్ అయిపోయారండి అని యోసేపుని ఎరగని రాజు వచ్చినప్పుడు, ఆ జనరేషన్ మారినప్పుడు వీళ్ళ మీద హింస ఎక్కువైపోయి వీళ్ళని హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాగా మొరపెట్టారంట. ఆ పరిస్థితుల్లో మోషే గారు పుట్టాడు. జన్మతా ఆయన యూదుడైనప్పటికీ ఈజిప్టు తల్లి ఆయన ఏం తీసుకుంది, దత్తత తీసుకొని ఒక నదిలో కొట్టుకుపోతున్న మోషే గారి బాల్యం మొదటి 40 సంవత్సరాలు చాలా బాగుంది. మోషే గారి మొదటి 40 సంవత్సరాలు నదిలో తల్లి వేసి అక్కే నది వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఫరో దేశపు రాజకుమార్తె స్నానాలు చేస్తూ ఉంటే నదిలో ఆ జమ్ము పెట్టి ఓపెన్ చేస్తే అందులో మోషే గారు చాలా అందంగా ఉన్నాడు. చిన్నప్పుడు ఇంత చక్కటి బాలుడు నేను పెంచుకుంటాను, మా నాన్నగారు వీళ్ళ హెబ్రీయుల సంతానాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేయమని, చంపేయమని చెప్తున్నాడు, వీళ్ళు ఎక్కువ అయిపోతున్నారు వీళ్ళ జనమని. బహుశా ఆ బాధ భరించలేక ఒక తల్లి ఇలా పడ్డేసి ఉండొచ్చు అని చెప్పేసి ఆమె వెళ్ళి తండ్రితో చెప్పుకుంది.
నేను పెంచుకుంటాను నాన్నగారు అంటే సరే పెంచుకోమన్నాడు. మోషే మొదటి 40 సంవత్సరాలు రాజ ఆస్థానంలో జరిగింది, రాజ ప్రాంగణాల్లో జరిగింది. ఒక రాజకుమారుడిలాగా ఆయన పెరిగాడు, కుమారుడిలాగా పెరిగాడు ఆయన. రాజకుమారుడిలాగా పెరిగిపోయిన సందర్భాల్లో మొదటి 40 సంవత్సరాల్లో ఆయన ఐగుప్తుకు సంబంధించినటువంటి సకల విద్యలు నేర్చుకున్నాడంట కదా. సకల విద్యలు నేర్చుకున్నాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చూస్తే నిర్గమాకాండంలో విషయాన్ని స్టెఫన్ గారు ఒక ప్రసంగం చేస్తూ మాట్లాడతాడు. సకల విద్యలు నేర్చుకున్నాడంట ఆయన. ఆ మాట నిర్గమాకాండంలో ఉండదు, నిర్గమాకాండంలో కనపడదు. కానీ అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో స్టెఫన్ అని ఆయన గొప్ప ప్రసంగం చేస్తాడు. అందులో మొత్తం ఆదికాండం నుంచి చెప్పుకుంటూ వస్తాడు ఆయన. మోషే గారు ఈజిప్షియన్ జ్ఞానం అంటే చాలా గొప్ప జ్ఞానం అనమాట. ఈజిప్ట్ నాగరికత చాలా జ్ఞానవంతుల వాళ్ళు. ఇప్పటికీ మమ్మీలు అవన్నీ ఈజిప్ట్ దేశంలో ఉన్నాయి కదా. చాలా ఇప్పటికి వెళ్ళి యాత్రికులు చాలామంది ఈజిప్ట్లో మ్యూజియంస్ అవి చూస్తుంటారు. సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే గారు. మొదటి 40 సంవత్సరాలు రాజభవనాల్లోనే ఉన్నాడు. ఈ సకల విద్యల్లో ఎందుకు అంత సకల విద్యలని మాట్లాడడం అంటే దాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30లో చూస్తే సొలొమోను గారి దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 30వ వచనం దగ్గర ఏముంటుందంటే, నీకు సొలొమోను జ్ఞానం గురించి కోట్ చేస్తా. ఐగుప్తీయుల జ్ఞానం అంతటికంటేను అధికమయ్యడం. సొలొమోను జ్ఞానం అంటే ఈజిప్షియన్స్, ఐగుప్తు అంటే తెలుగు, ఈజిప్ట్ అంటే ఇంగ్లీష్, రెండు ఒకటే. ఐగుప్తీయుల జ్ఞానం కంటేను అంటే దాని అర్థం ఏంటి? ఐగుప్తీయులు చాలా జ్ఞానవంతులు. మోషే గారు ఐగుప్తు జ్ఞానం మొత్తం సకల విద్యలు నేర్చుకున్నాడు. మొదటి 40 సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంది ఆయన జీవితం. దేవుడు చూస్తూ ఉన్నాడు, అంత గమనిస్తూ ఉన్నాడు. ఏదో మన జీవితంలో ఒక పార్ట్ జరిగినంత మాత్రం, ఏదో జరిగినంత మాత్రాన మనం భయపడి బెంబేలెత్తిపోనక్కర్లా. మన లైఫ్ స్పాన్లో ఎన్ని భాగాలుగా చేసుకొని దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడు అన్నది దేవుడిని అడుగుతూ ఉండాలి మనం. ఈ మొదటి 40 సంవత్సరాలు చాలా బాగుంది అనుకున్నాడు. రాజా ఆస్థానంలో ఉన్నాడు, ప్రిన్స్ లాగా మోషే గారు ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది? చిన్న దేవుడు బయటకు పంపించాడు. బయటకు వచ్చేస్తే తన మనుషులను చూడాలనుకున్నాడంట. అప్పటికి అర్థమైపోయింది మోషే గారికి, ఇక్కడ నా ప్రజలందరూ కూడా ఇక్కడ వెట్టి చాకరీ చేస్తున్నారు, ఇటుకలు చేస్తున్నారు, గొప్ప గొప్ప నిర్మాణాలు చేస్తున్నారు, బానిసల్లాగా బతుకుతున్నారు. ఈజిప్ట్ దేశంలో వీళ్ళని ఏదో ఒకటి చేద్దాం, ఆదుకుందాం అనుకొని ఒకరోజు పబ్లిక్లోకి వచ్చి రాజభవనం నుంచి పబ్లిక్లోకి వచ్చి చూస్తే ఒక ఈజిప్ట్ అతను ఒక హెబ్రీయుడు పోట్లాడుకుంటున్నారు. మనందరికీ తెలుసు కదా, పోట్లాడుకుంటా ఉంటే నువ్వు ఈజిప్టు వాడిని మోషే గారు ఏం చేశాడు? చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. మా వాడిని నువ్వు చంపిస్తావా, హెబ్రీని బాధపడతావని అయిపోయింది. కొంతకాలానికి మళ్ళీ ఇంకోసారి పబ్లిక్లోకి వచ్చాడు. వస్తే ఏమైంది? ఈసారి ఇద్దరు హెబ్రీలే పోట్లాడుకుంటున్నారు. అరే మీలో మీరు కొట్టుకుంటారేంటి? మీరు మనందరం ఒకటే కదా, మీరే నువ్వేవాడు చూడటానికి పెద్ద తీర్పరివా నువ్వేంటి మాకు చెప్పేది ఏంటి? నువ్వు మొన్న కనుక వాడిని ఈజిప్ట్గా అతను చంపేసేసి ఇసుకలో బాధ పెట్టినట్టు అనుకున్నావా ఏంటి అన్నాడు. అందుకే గుండె గుబేల్ మంది మోసెస్ గారికి కదా, ప్రిన్స్ కదా. ఆ విషయం ఫరోకి కూడా తెలిసిపోయింది. ఫరోకి అసలే కోపం ఉంది. నేను ఎవరినైతే ఏ జాతిని నాశనం చేయాలనుకుంటున్నానో ఆ జాతి బిడ్డని నా కూతురు దత్తత తీసుకుంటాం ఏంటి అని కూతురి మీద ఉన్న ప్రేమతో ఊరుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలియంగానే వెంటనే ఫరో కూడా మోషే గారిని చంపాలనుకున్నాడు. ఆ దెబ్బకి ఏమైందంటే దేవుడి యొక్క నిర్ణయం మేరకు భయపడి మోషే గారు ఇక్కడ నుంచి రాజభవనాల నుంచి పారిపోయాడు. మొదటి 40 అయిపోయింది. రాజభవనాల నుంచి పారిపోయి మిద్యాను ఎడారిలోకి వెళ్ళిపోయి, మిద్యాన్ దేశం వెళ్ళిపోయి ఎడారి ప్రాంతంకి వెళ్ళిపోయి ఒక బావి దగ్గర కూర్చున్నాడంట. భయపడిపోయి రాజు నన్ను చంపేస్తాడేమోనని బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి ఏం బావి తెలుసు? ఆ హిస్టరీలోకి వెళ్తే ఆ బావి అంటే రెబ్కా బావి అంటది. రెబ్కా ఎవరు? అబ్రహాం గారి కోడలు ఇస్సాక్ గారి భార్యకి ఎలా సంబంధం ఎలా కుదిరింది? అబ్రహాం గారి యాజకుడు పని ఆయన వచ్చి అక్కడ నీళ్ళు అడిగాడు కదా. నీళ్ళు అడిగితే ఎవరైతే నా ఒంటెలకి నాకు కూడా
నీళ్లు పోస్తుంది, ఆమె మా అయ్యగారి కోడలు అనుకున్నాడు ఆయన. అలా ప్రార్థన చేసుకున్నాడు అనుకుంటామే కాదు. ఆ బావి దగ్గరే మోషే గారు వెళ్ళి కూర్చున్నాడు. ఏది పారిపోయి ఆ చరిత్రలో చూడండి దేవుడు ఎలా తీసుకొస్తుంటాడంటే, ఎంత చక్కగా నడిపిస్తాడంటే, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందంటే, పారిపోయి మోషే గారు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడ మంద కాపర్లు చాలామంది వచ్చారు అక్కడికి. ఆ తర్వాత ఇంకో వైపు నుంచి ఆ మిద్యాను యాజకుడు కుమార్తెలు వచ్చారు అక్కడికి. ఆడపిల్లలు వచ్చి నీళ్లు తోడుకుంటా ఉంటే కొంతమంది కాపర్లు వచ్చేసి ఆడపిల్లల్ని గొడవ చేస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు, టీచ్ చేస్తున్నారు. మోషే గారు మంచి పర్సనాలిటీ, ఆయన మంచి సకల విద్యలు నేర్చుకున్నాడు. వాళ్ళందరూ మా గొర్రెల కాపర్ల మంద కాపర్లు అందరిని ఆయన నెట్టేసి ఆడపిల్లలను కాపాడాడు. కాపాడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆడపిల్లలు చెప్పుకున్నారు, వాళ్ళ నాన్నగారికి చెప్పుకున్నారు, ఇట్లా జరిగిందంటే మరి ఆయన ఎట్లా వదిలేసారేంటి, మిమ్మల్ని అంత బాగా కాపాడిన ఆయన హీరోని వదిలేసారేంటి మీరు అని అడిగి తీసుకెళ్ళండి, ఆయన ఇంటికి తీసుకెళ్ళినాడు. ఇంటికి తీసుకెళ్ళారు. దేవుని సంకల్పం చొప్పున ఇంకొక 40 ఏళ్ళు మిద్యాను ఎడారిలో బతికాడు ఆయన. అక్కడే ఆయన కూతురు నుంచి పెళ్లి చేశాడు, సిప్పోరా నుంచి పెళ్లి చేశాడు. ఇంకొక 40 years ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిలాగా ఎడారుల్లో అడవుల్లో తిరుగుతూ బతికాడు. మొదటి 40 రాజకుమారుడు, తర్వాత 40 గొర్రెల కాపరిలాగా అయిపోయాడు. దేవుడు ఒక మనిషి జీవితాన్ని 3 భాగాలు చేస్తే 4వ భాగంలో ఏమైందంటే 40 సంవత్సరాల పాటు దాదాపు అట్లా భార్య పిల్లలతో ఉంటూ గొర్రెల కాపరిగా ఉంటా ఎడారిలో ఉంటే ఒకరోజు అలానే పశువులు కాసుకుంటూ కొండ మీదకి వెళ్తే దేవుడు టైం వచ్చిందన్నమాట. దేవుడు ఒక టైం ఎంచుకుంటాడు. మండుచున్న పొదని చూశాడు ఆయన. మండుచున్న పొదను చూసి దేవుడు మాట్లాడినట్టు విషయం మనం చూస్తాం. దేవుడు మాట్లాడిన విషయం ఆ తర్వాత ఉన్న అనుభవాలు మొదటి 80 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ అనుభవాలు ఇశ్రాయేలు సొంత జనమే ఆయనకి ఇచ్చారు కదా. అంత జనమే ఇచ్చారు. రమ్మన్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. దేవుడు నా వల్ల కాదు అన్నాడు. కాదు, నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడు. నీకు సపోర్ట్గా ఆహారాన్ని ఇస్తా అన్నాడు. ఫరో రాజుకి ఎదురు తిరగమని చెప్పాడు. ఎవరినైతే చంపాలనుకున్నాడో ఫరో రాజు, అతనే ఒక హీరోలాగా వచ్చి నిలబడి ఎదురుగా వచ్చి నా జనాన్ని నేను తీసుకెళ్తానన్నాడు. ఒక మనిషి జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినాయి. ఆ 340లో ఆయన ఎన్ని అనుభవాలు, అరణ్య యాత్ర చేశాడు. ఆ లక్షల మంది ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకొని ఈజిప్ట్ నుంచి కనాన్ దేశానికి వెళ్ళే 40 సంవత్సరాల ప్రయాణం చివరి 40 సంవత్సరాల మోషే గారికి. మొదటి 80 సంవత్సరాల్లో లేని అనుభవాలు ఇశ్రాయేలీలు ఆయనకి విసిగించి వేసారించి ఆయన నడిపించారు. ఈ జీవితాన్ని మొత్తాన్ని రంగరించి మోషే గారికి ఎంత అనుభవం ఉంటుంది కదా. మనం ఏదో 1-2 అనుభవాలు చూసి మనం ఏదో జీవితానికి ఆశ వడపోచ్చినట్లుగా మనం భావిస్తాం. మోషే గారి జీవితం మీద మీరు ఒక ఫిలాసఫీ చేయండి, PhD వస్తుంది మీకు. మోషే గారి జీవితం నైల్ నదిలో మోషే గారు కొట్టుకుపోయిన దగ్గర నుంచి మీరు చక్కగా పాత నిబంధన దగ్గర పెట్టుకొని, స్టడీ బైబిల్ దగ్గర పెట్టుకొని, ఆయన ఆ కొండ మీద చనిపోయే వరకు, దేవదత్తలు సమాధి చేసే వరకు ఆయన మీద థీసిస్ రాయండి, ఎలా జరిగింది అనుకుంటా. ఎంత అద్భుతమైన బైబిల్ నాలెడ్జ్ వస్తుంది తెలుసా మనకి. చాలామంది డాక్టరేట్లు తీసుకున్నారు మోషే గారి హిస్టరీ రాసి. తన జీవితాన్ని దేవుడు 3 భాగాలు చేశాడు. ఆ 3 భాగాల్లో నేర్చుకున్న పాఠాలు మొత్తాన్ని రంగరించి ఆ ప్రణాళికలో భాగంగా ఆయన చేసినటువంటి ఆ గొప్ప అనుభవాలన్నిటినీ రంగరించి అప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమి. 90వ కీర్తన మోషే గారు చేసిన ప్రార్థన చదువుతున్నాను నేను. ఇంత అనుభవశాలి చేసిన ప్రార్థన ఇది. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, మన జీవితంలో మన జీవితాన్ని, దేవుడు మన జీవితంలో వచ్చే అనుభవాలని, వీటన్నిటిని క్రోడీకరించి దేవుడికి ప్రార్థన చేయాలి. మనం ఏదో పక్క వాళ్ళ ప్రార్థన కాపీ కొట్టడమో, లేదా సండే స్కూల్లో ప్రార్థన చూసి ప్రార్థన చేయటమో, లేదా యూట్యూబ్లో ప్రార్థన చూసి ఆ ప్రార్థన చేయటమో, ఇవి కాదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే మన జీవితంలో నుంచి పుట్టుకు రావాలి. హల్లెలూయా. మన జీవితం నుంచి దేవుడు మనకిచ్చిన అనుభవాలను బట్టి ప్రార్థన రావాలి. అది హృదయంలో నుంచి తన్నుకుంటూ రావాలి. పెదాల మీద చేసే ప్రార్థన కాదు. మోషే గారు ఏమంటున్నాడంటే, తన జీవితం మొత్తాన్ని మనం 3 భాగాల్లో చూసాం. మొదటి 40 ఏమో ప్రిన్స్ కదా, రాజకుమారుడు. 240 దేశ దిమ్మరిలాగా వెళ్ళిపోయాడు మిద్యాను
ప్రాంతానికి వెళ్ళిపోయి పశువుల కాపరిగా ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు, భార్య పిల్లలతో ఉన్నాడు, మామగారితో ఉన్నాడు. అట్లా దేశదిమ్మరిగా రాజకుమారుడు దేశదిమ్మరైపోయి పశువుల కాపరిగా అయిపోయినప్పుడు ఈ అనుభవాలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇతను నేను ఎలా ట్యాకిల్ చేయాలో అని మనసులో నవ్వుకుంటూ ఉంటాడు దేవుడు. ట్యాకిల్ చేద్దాం, టైం రాని 80 ఏళ్ళు వచ్చినాయి, ఆఖరి 40లోకి వచ్చాడు. అప్పుడు మండుచున్న పొదను పెట్టి మోషే గారిని అట్రాక్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఈజిప్ట్ వెళ్ళు, నీ జనాన్ని విడిపించుకోనరా, నా కోసం కాదు, నీ కోసం కాదు, నేను ఎవరికి వాగ్దానం చేసిన అబ్రహాం గారికి ఇస్సాక్ గారికి నేను వాగ్దానం చేశాను, ఆ దేశం మీకు ఇస్తానని వాగ్దానం చేశాను, కాబట్టి నువ్వు వెళ్ళి నడిపించాలి అక్కడికి అన్నాడు, నువ్వే తీసుకెళ్ళాలన్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక, దానికి అంత బ్యాక్గ్రౌండ్ ఉందో చూడండి. ఒక పనిని దేవుడు చేయాలంటే, ఒక మనిషి ద్వారా చేయాలంటే చేసేయచ్చు కదా. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చిన ఆయన, మన్నాహారాన్ని కురిపించిన ఆయన ఎందుకు చేయలేడు? మోషే గారిని 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసాం, ఈ ప్రాణం విసిగించడం ఇదంతా అవసరమా కదా? కానీ ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆ జీవిత అనుభవాలన్నీ కూడా మనం క్రోడీకరించుకోవాలి, మన జీవితాలకి అన్వయింపు చేసుకోవాలి. కేవలం మోషే గారికి మాత్రమే కాదు, మన జీవితాలను కూడా మనం క్రోడీకరించుకోవాలి. మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నామంటే మన జీవితంలో చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ ఆలోచించుకుంటూ మనకు వస్తున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రార్థనలోకి దిగాలి. మనం వాటన్నింటిని కోట్ చేసుకుంటా ఏం జరిగింది, నా జీవితం ఏం జరిగింది, నేను ఏం తప్పులు చేశాను, నేను చిన్నప్పుడు ఏమైనా తప్పులు చేశానా, యవ్వనంలో ఏమైనా తప్పులు చేశానా, వృద్ధాప్యంలో నడి వయసులో ఏమైనా తప్పులు చేశానా, అవి ఒప్పుకుందాం. అది సామాజికమైన తప్పులు కావచ్చు, ఇంట్లో జరిగే తప్పులు కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించకపోవడం కావచ్చు, అమ్మానాన్నలను గౌరవించకపోవడం కావచ్చు, అత్తామామలను గౌరవించకపోవటం కావచ్చు, భర్తను గౌరవించకపోవటం కావచ్చు, భార్య, ఇవన్నీ ఒప్పుకుంటూ రావాలి. 1 by 1 సింహావలోకనాలకు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే అప్పుడు మన హృదయం తేటపడుతుంది. దేవుడు గమనిస్తూ ఉంటాడు. మోషే గారి యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు తీర్చిదిద్దాడు. 40 ఏళ్ల పాటు తల్లి పాలు తాగుతూ, దాది పాలు తాగుతూ ఏమన్నాడంటే, ఇక్కడ పడుగుతున్న శ్రమలన్నింటినీ చెప్పింది, ఆమె పాలిస్తా. ఇక్కడ మన జనం ఉన్నారయ్యా, ఈజిప్ట్ దేశంలో బానిసలుగా బతుకుతున్నారు అని ఉగ్గుపాలతో పోయటం అంటారు చూడండి. ఉగ్గుపాలతో నేర్పించింది మోషే గారికి తల్లి. ఎందుకంటే పెంపుడు తల్లిగా వెళ్ళి ఉగ్గుపాలతో నేర్పించింది. మన పిల్లలకి మనం ఉగ్గుపాలతో ఏమి నేర్పిస్తున్నాం కూడా ఆలోచించుకోవాలి. మోషే గారు ఒక మెరికలాగా తయారవడానికి పెంపుడు తల్లి ఒక కారణం అయితే, దేవుడు ఒక కారణం అయితే, ఈ పరిస్థితులన్నీ ఒక కారణం అయితే, మన బిడ్డలను మనం ఎలా తయారు చేస్తున్నాం? ఒక ద్వేషంతోనూ కోపంతోనూ తయారు చేస్తున్నామా, దేవుడు భక్తిలో తయారు చేస్తున్నామా ఆలోచించుకోవాలి. ఇంకేం జరిగినా కూడా దేవుడు ఉన్నాడు, మా జీవితాలు ఇలా జరిగింది, మా చిన్నప్పుడు ఇలా జరిగింది, మనది చాలా పేద కుటుంబం, ఈరోజు నేనేదో మనం 2 పూట్ల తింటున్నాము, చక్కగా వేడి టిఫిన్ తింటున్నాం అంటే కారణం దేవుడిని నమ్ముకున్నామయ్యా, నువ్వు కూడా నమ్ముకుంటే మంచిదయ్యా అని చెప్పాలి మనం పిల్లలకి. అవన్నీ చెప్తామంటే వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోతూ ఉంటుంది. ఆ మధ్య నేను ఒకసారి చెప్పాను, మధ్యాహ్న భోజనం కొంతమంది పిల్లలు తింటల్లా. ఎందుకు తింటలేదంటే పలానా వాళ్ళు వండితే తినబాకండి అని చెప్తున్నారంట చాలామంది తల్లులు. పలానా కులం వాళ్ళు మీరు వండితే మీరు తినడానికి వీలేదు మా పిల్లలు అంటే దాని మీద పెద్ద గొడవ అయిపోయి, పేపర్లో గొడవ, టీవీలో గొడవ అయిపోయింది. మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? వాడి మనసులో అది ఉండిపోద్దా, ప్రింట్ అయిపోద్ది వాడి మనసులో. ఓహో వీళ్ళు తినకూడదంట వాళ్ళు వండితే అనుకున్నాం. ఏంటి మనం ఏమి నేర్పిస్తున్నాం? దేశానికి పనికొచ్చే పిల్లలు తయారవుతారా? మన పిల్లలకి మనం ఏమి నేర్పిస్తున్నాం? మోషే గారి పెంపుడి తల్లిగా ఉన్న అసలు తల్లి తను ఉగ్గుపాలతో బిడ్డకు నేర్పించింది, దైవ భక్తిని నేర్పించింది, నీ జనాన్ని నువ్వు ఎలా రక్షించుకోవాలయ్యా నేర్పించింది, నైతిక విలువలు నేర్పించింది. తద్వారా ఆయన పారిపోయినప్పటికీ, ఆ హత్యాయత్నం హత్య చేసిన తర్వాత ఆయన పారిపోయినప్పటికీ దేవుడు ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళి రబ్కా బావి దగ్గర కూర్చోబెట్టాడు. అక్కడ మందకాపరులు రావడం, ఆడపిల్లలను వేధించడం, ఈయన కాపాడటం, ఆ యాజకుడు మిద్యాను యాజకుడు ఆయన ఇంటికి తీసుకువెళ్ళటం, అల్లుడిగా చేసుకోవటం, ఒక 40 సంవత్సరాల పాటు దేశదిమ్మరిగా ఉండి ఎడారిలో పశువులు కాసుకుంటూ ఉండటం, ఈ అనుభవాలన్నీ ఆయనకు మైండ్లో ఉన్నాయి. నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఫరోని పంపిస్తాడంటే నేను వెళ్ళటం ఏంటి, ఫరో దగ్గరికి వెళ్ళటం ఏంటి, నేను లాక్కి రావటం ఏంటంటే కాదు, జరుగుద్ది అన్నాడు. మనందరికి తెలుసు ఏం జరిగింది అన్నది మనకు తెలుసు. ఫరో పంపిస్తానంటాడు, పంపాడు. తెగుళ్ళు వస్తున్నాయి, ఒక తెగుళ్ళు ఆగిపోగానే ఇంకో ఎంత ఆఖరికి విసిగిపోయి ఫరో రాజు మోషే గారితో పాటు పంపిస్తాడు.
మోషే గారు అన్ని లక్షల జనాలను తీసుకొని ఆయన ఒక గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడంటే మోషే గారి అనుభవం ఎంత గొప్ప అనుభవం అయి ఉంటుంది. ఈ 90వ కీర్తన ఆయన ప్రార్థన చదువుతూ ఉంటే ఎంత వేదాంతం చెప్పాడంటే మనుషుల గురించి ఆయన ఇప్పుడు సంవత్సరం మారిపోయిందని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. ఆయన సంవత్సరం గురించి ఏమంటున్నాడు తెలుసా? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అంటే దేవుడికంట 1000 సంవత్సరాలు ఒక నిన్నలాగా ఉంటుందంట. ఇది మోషే గారు చెప్పిన మాట, ఎవరు దారిన పోతా ఉన్న దానయ్యలు చెప్పిన మాటగా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం 120 సంవత్సరాల మోషే గారి జీవితంలో ఆ అనుభవాన్ని రంగరించి చెప్పాడు ఆయన. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించి నిన్నటి వల్లే ఉన్నవి, రాత్రి అందలి ఒక జాములాగా ఉన్నాయి 1000 సంవత్సరాలు. మనం ఎంత కదా ఆలోచించుకుంటే మన ఆయుష్ అంతా. దేవుడు ఎంత గొప్పవాడని. మనుషుల గురించి ఏమంటున్నాడు ఆయన? ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురిస్తారంట. మనుషులందరూ ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురిస్తారు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారము. నీ కోపం వలన మేము క్షీణిస్తున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి. నీ ఉగ్రతను భరిస్తూనే మా దినములన్నీ గడిపితిమి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధికము ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాము. ఎంత గొప్ప వేదాంతం చెప్పారు ఆయన, అంత గొప్ప వేదాంతం. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు, కానీ ఒక నిజమైనటువంటి ఫిలాసఫీ ఏంటంటే అంటే ఇంతటితో వదిలేశాడా, భయపెట్టాడా మనల్ని? మోషే గారు ఈ ప్రార్థనలో భయపెట్టాడా? ఎంతకాలం బతుకుతారను? మహా అయితే 70 అని బతుకుతామేమో, మనం ఎంత ఆఫ్టర్ ఆల్ దేవుడి ముందు అనుకుంటున్నామేమో. మోషే గారు చివరిలో ఏం చెప్పాడంటే 12వ వచనంలో ఏమన్నాడంటే, మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించటకు మాకు నేర్పం. కాబట్టి జ్ఞాన హృదయం కలిగితే అన్ని పటాపంచలైపోతాయి అన్నమాట, అన్ని పటాపంచలైపోతాయి. జ్ఞాన హృదయం కలిగేలాగా మాకు నేర్పించాయా, కాబట్టి అప్పుడు నీ వైపు మేము తిరుగుతాము. ఆ తర్వాత ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తావు, మేము మా దినములని ఉత్సహించి సంతోషించటము. ఇదంతా కూడా ఏంటంటే ఎంత చక్కగా 90వ కీర్తనలో మోషే గారు చేసిన ప్రార్థన మనం గమనించుకున్నట్లయితే ఆయన జీవితం 3 భాగాలు. ఆ 3 భాగాల్లో దేవుడు నేర్పిన పాఠాలన్నీ నేర్చుకున్నాడు ఆయన. ఇశ్రాయేల్ జనాంగం ఎంత వేధించినా కూడా ఒక దశలో ఇశ్రాయేల్ జనాంగం గురించి దేవుడికి కోపం వచ్చేసి మొత్తాన్ని నాశనం చేసేస్తాను, నేను నీ ద్వారా పుట్టిన జనరేషన్ని నేను కానాన్ దేశాన్ని తీసుకెళ్తానంటే వద్దు అని అంటాడు మోషే గారు. అట్లా చేయొద్దు, అందరూ నిన్ను దూషిస్తారయ్యా, వాళ్ళు తీసుకెళ్ళి అడవిలో చంపేసాడంటే ఇశ్రాయేలీయుల్ని యెహోవా దేవుడు అని చెప్పేసి నిన్ను అనుకుంటారు, వద్దని దేవుడికే సలహా ఇచ్చి ఆగిపోతాడు. ఎంత గొప్ప అనుభవశాలి ఆయన, ఎంతమంది మరణాలను ఆయన చూసుంటాడు. ఇన్ని జనరేషన్లో చచ్చిపోయినాయి కదా ఆయన కళ్ళ ముందే. ఆయన దేవుడి యొక్క ఆగ్రహానికి కేవలం యవ్వనస్తుల వరకు ఆ కనాన్ దేశాలకి వెళ్ళటం జరుగుతుంది. 20 సంవత్సరాల మనుషులు యూత్ మాత్రమే వెళ్తారు. కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోవడం జరుగుతుంది ఆయన కళ్ళ ముందే. మరి ఆయన అంత విషాదాన్ని కళ్ళారా చూసి బయలుదేరినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత ఉత్సాహంగా బయలుదేరారు. ఒంటెల మీద 10 కమాండ్మెంట్స్ ఆ సినిమా కనుక మీరు కుదిరినప్పుడు చూస్తే, మీరు చూడాలని ఆశ ఉంటే చెప్పండి, ఆ టీవీలోనే 10 కమాండ్మెంట్స్ వేద్దాం. దాదాపు నేను మొట్టకముందు కూడా తీశారు ఆ సినిమా 10 కమాండ్మెంట్స్ అని. వాళ్ళు ఎంత ఉత్సాహంగా బయలుదేరతారంటే కనాన్ దేశానికి మూటమళ్ళ సర్దుకోండి మనం బయలుదేరతాం మోషే నాయకత్వంలో అంటే అందరూ సంతోషంగా రథాలు, గుర్రాలు, గాడిదలు ఎక్కి బ్రహ్మాండంగా బయలుదేరతారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కనాన్ దేశానికి వెళ్ళారా? వెళ్ళా. కాబట్టి అవన్నీ మోషే గారు చూశాడు, కళ్ళారా చూశాడు. సముద్రం ఎదురు వచ్చింది, వెనకాల రథాలు వస్తున్నాయి, ఫరో రథాలు వస్తున్నాయి. ఏం చేయాలంటే భయపడిపోతున్నాడు. తిట్టేస్తున్నారు జనం అందరూ, అప్పుడు దాకా పొగిడిన వాళ్ళందరూ తిట్టేస్తున్నారు. ఏం చేయమంటావు అంటే దేవుడు అంటే ముందుకు సాగిపోను అన్నాడు. ఈ చేతుల కర్ర ఉంది కదా, కర్రలో చూపించుకుని సముద్రం పాయలైపోయింది. ఎన్ని అనుభవాలు చూశాడు ఆయన, ఎన్ని అనుభవాలు చూశాడు. ఎప్పుడు ఈ దోసకాయలైనా, ఎప్పుడు ఈ వంకాయలు, కూరగాయలైనా
మాకు మటన్ తినే భాగ్యం లేదా, ఎవడదేమో అన్నాడు నిన్ను. ఈజిప్ట్లో చక్కగా ఏదో వాళ్ళు కొడితే కొట్టారు, ఇటుకలు చేపించారు, మాతో వెట్టి పనులు చేపించారు, సాయంత్రానికి బ్రహ్మాండంగా భోజనం చేసేవాళ్ళం కదా, ఎవడదమ్మన్నాడు ఆయన నిన్ను అన్నారు. ఎంత దారుణమైన మనుషులు కదా. దేవుడు ప్రార్థన చేసి ఇట్లా వీళ్ళు సనుగుతున్నారయ్యా అంటే, సరే వాళ్ళకి నాన్ వెజ్ పెడతాం మనం అన్నాడు. పూరేడు పెట్టెలని పైనుంచి రప్పించాడు, మన్నాహారాన్ని పెట్టి నాన్ వెజ్ ఇచ్చాడు ఆయనకి. ఇవన్నీ దేవుడు మోషే గారికి నేర్పుతున్న పాఠాలు. వాళ్ళు సనిగినందువల్ల ఎంత బైబిల్లో ఎంత గొప్ప మాట్లాడుతారంటే, వాళ్ళ బళ్ళ సందుల్లో ఇంకా ఆ మాంసం ఉండంగానే కొన్ని లక్షల మంది చనిపోతారు. దేవుడికి సనుగుడు అంటే అంత కోపం. మీరు అంత ఆఫ్టర్ ఆల్ ఇన్ని అద్భుతాలు చేశాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, బండలో నుంచి నీళ్లు తెప్పించాను, మీ చెప్పులు తగలేదు, బట్టలు చినక్కుండా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ఆఫ్టర్ ఆల్ మాంసం కోసం మీరు ఇంత పేచి పెడతారా అని దేవుడికి ఆ సనుగుడు ఆయనకు మహాఘోరంగా వినిపించిందంట. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఐ విట్నెస్ ఎవరు? వీటన్నిటికీ మోషే గారే ఐ విట్నెస్. చూస్తున్నాడు దేవుడికి, ఆయన జనానికి. దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? మోషే గారికి బయలుదేరే ముందు, నేను అబ్రహాం గారికి, ఇస్సాక్ గారికి వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని తీసుకెళ్తున్నాడు, వీళ్ళందరికీ నువ్వు నాయకుడు అన్నాడు. మరి అంత బాగా ప్రేమించిన జనం కళ్ళ ముందు పిట్టల్లాగా రాలిపోతున్నారు. దేవుడికి వ్యతిరేకంగా ఉంటే పిట్టల్లాగా రాలిపోతున్నారు. కొన్ని లక్షల మంది ఆయన కళ్ళ ముందు చనిపోతున్నారు. మౌన ప్రేక్షకుడిలాగా మోషే గారు చూస్తున్నాడు, మౌన ప్రేక్షకుడిలాగా చూస్తున్నాడు. ఏంటి బయలుదేరినప్పుడు ఉన్న సంతోషం, బయలుదేరినప్పుడు చిన్నపిల్లగా 10 ఏళ్ళు ఉన్నవాళ్ళు కంటి ముందే యవనస్తులు అయ్యారు. ఆయన కంటి ముందే యవనస్తులు అయ్యారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇందాక మన గీతగా చెప్పింది, చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, క్రిస్మస్ ఉత్సవాలు అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి ఏజ్ గ్రూప్ వాళ్ళే కదా అందరూ కూడా. విన్నీ కానీ, ఇక్కడున్న పిల్లలందరూ కానీ, ఇక్కడున్న వాళ్ళకి కదా, ధరణి కానీ, విన్నీ కానీ, పండు కానీ, ఇంతంత పిల్లలే కదా. ఇంత ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్న పిల్లల్లాగా ఉండేవాడు. ఆ అమ్మాయి ఎవరు? ఆ శృతి చిన్నప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటే మనం ఇంత ఫ్లవర్ ఇచ్చిపోనేవాడు. గెస్ట్ వస్తే చిన్నపిల్లలు ఎవరు ఉండారా అంటే, బహుశా యాని వయసు ఉందేమో, అప్పుడు చిన్న ఫ్లవర్ ఇచ్చి తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వమంటే వెళ్ళి ఫ్లవర్ ఇచ్చి వచ్చి చిన్న బొకే ఇచ్చి వచ్చి కూర్చునేది. కళ్ళ ముందు పెరుగుతున్న పిల్లలు. మోషే గారు కొన్ని లక్షల మంది యవనస్తున్న చిన్నపిల్లలను చూసి కళ్ళ ముందు చక్కగా పెరిగారు. కానీ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ మెల్లిమెల్లి వాళ్ళ కళ్ళ ముందే ఆయన వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళిపోయారు. అందుకని ఆయన ప్రార్థనలో ఏమన్నాడంటే, ఒక గడ్డిలాగా మేము ఉన్నామేమో, పొద్దున వారు పచ్చగడ్డి వల్ల చిగురుంతురు, సాయంకాలం ఆయన కోయబడి వాడబారుద్దని అంత గొప్ప వేదాంతాన్ని ఆయన ప్రార్థనలో చెప్పగలిగారు. ఆయన అన్నింటినీ గమనించాడు మోషే గారు. ఆ 40 ఏళ్ళ జీవితంలో దేవుడు ఇచ్చిన అనుభవాలతో వాటన్నిటిని క్రోడీకరించి మంచి ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఆలోచించుకున్నాం, మన జీవితాలకి మనకు వస్తున్నటువంటి అనుభవాలు దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు అనుకోవాలి. మన జీవితంలో 3 భాగాలు చేసుకున్నాం. ఇప్పటి వరకు బతికిన బ్రతుకులో 3 భాగాలు చేసుకున్నాం, లేదా 2 భాగాలు చేసుకున్నాం. కరోనాకు ముందు, కరోనాకు వెనక అని ఎలా అనుకుంటున్నారో ఇప్పుడు నిజంగానే పని అలానే అనుకుందాం. దేవుడు మనకు నేర్పిన పాఠాలతో మనం ఏమాత్రం వివేకవంతులం అయ్యాం. అందుకే కదా ఆయన ఏమన్నాడు, జ్ఞాన హృదయం కలిగినట్లుగా మా దినాలను లెక్కించడానికి మాకు నేర్పించయ్యాడు. కాబట్టి ఆలోచించుకుందాం, మనకి దేవుని రాకడ సమీపంలో ఉంది అనే స్పృహ మనకు ఉండాలి. యేసుప్రభువు వారు మళ్ళీ వస్తున్నారు, దానికి సిద్ధపడి ఉండాలి అనే స్పృహ మనకు ఉండాలి. మన జీవితాలను దానికి అనుగుణంగా మార్చుకుంటున్నామా లేదా, ఆయన నీతిని, రాజ్యాన్ని ముందు వెతుకుతున్నామా లేదా, ఆ తర్వాతే మన కోరికల జాబితా పెడదాం అనుకునే స్పృహ మనకు ఉందా లేదా. జ్ఞాన హృదయం అంటే అదే. కాబట్టి ఆలోచించుకుందాం. మోషే గారి జీవితాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఆయన చూసినటువంటి ఆ గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. కొన్ని 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలంట ఒక చిన్న జాములాగా ఉందంట. కాబట్టి ఆలోచించుకుందాం, మోషే గారి ప్రార్థన కొత్త సంవత్సరంలో మనకు ఒక మార్గదర్శిలాగా ఉండేలాగా చూద్దాం. కొత్త సంవత్సరంలో ఒక మార్గదర్శిలాగా ఉండేలాగా చూద్దాం. తరతరాల నుండి మాకు నివాసిస్తున్నాం అనేవి, యుగాల నుంచి నీవే దేవుడు, మనుషులను మంటిగా మారుస్తున్నాడంట, నరులారా తిరిగి రండి నీవే సెలవిస్తున్నావు అంట. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ మారిపోతున్నాయి, కళ్ళ ముందు ఎన్ని జనరేషన్లు మారిపోతున్నాయి. వీటన్నిటిని బట్టి చెప్పినటువంటి ఆ గొప్ప ప్రార్థన, మోషే గారి ప్రార్థన న్యూ ఇయర్లో మనం పుణ్యకి పుచ్చుకుందాం, మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం.
మన ముందు ఎన్నో విషాదాలు ఉండొచ్చు, మన కుటుంబాల్లో విషాదాలు జరుగుతూ ఉండొచ్చు, కానీ స్థిరపడదాం. ఇదంతా కూడా మనకు ముందు చాలామంది కుటుంబాలు ఉన్నాయి కదా, మనకంటే ముందు చాలామంది మన సమాధుల తోటకు వెళ్ళామనుకోండి, ఇదేంట్రా న్యూ ఇయర్ రోజు మొదటి గంటల్లోనే సమాధుల తోట గురించి అవుతున్నాడు అని అనుకోకండి. ఇది జీవితం మోషే గారు చేసిన ప్రార్థన ఇదే. మన కుటుంబాల్లో మన పితరుల సమాధులకి వెళ్ళి చూస్తాం కదా, మనం ముందు కూర్చుంటాం కదా, వాళ్ళు మరణించిన రోజు ఏదో వెళ్ళి అక్కడ 4 పువ్వులు పెట్టి కూర్చొని చూస్తాం మనం. ఎన్ని ఆ సమాధుల తోట అంతా ఎంత గొప్ప గొప్పలు వాళ్ళ సమాధులు ఉంటాయో అక్కడ. వాళ్ళందరూ మనకంటే యోగ్యులు, మనకంటే గొప్పవాళ్ళు, కానీ నిద్రించారు. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడంట. మనుషులను మట్టికి మార్చేస్తున్నాం, మట్టితో చేశాడు మనుషులను, తిరిగి మట్టి చేస్తున్నాడు. ఈ ఫిలాసఫీనే మనకి మోషే గారు తన ప్రార్థనలో మనకి వ్యక్తీకరించారు. దీన్ని అర్థం చేసుకుందాం మనం దీన్ని అర్థం చేసుకొని కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకోవటం మంచిదే, చక్కగా సంతోషించడం మంచిదే, అన్నీ మంచిదే. కానీ ఏం స్పృహ ఉండాలంటే మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా ఒక స్పృహ ఉండాలి మనకి. మన జీవితం తాత్కాలికమైన జీవితం ఈ భూమి మీద. ఆయన నమ్ముకుందాం, ఆయనలో ఎదుగుదాం, ఒరిజినల్ భక్తిని ప్రదర్శిద్దాం, ఆయన కృపతో మనం తృప్తి పడదాం అనుకునే భావన కనుక మనం పెంపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కొత్త సంవత్సరంలో కొత్త జీవితానికి మనం పునాది వేయగలుగుతాం. ఎందుకంటే మన వ్యక్తిత్వమే ప్రధానమైన అంశం. మన వ్యక్తిత్వమే దేవుడికి కావలసినటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకంటే సమాజం ఏం చేస్తుందంటే మన హోదాను గుర్తిస్తుంది కదా, సమాజం మన హోదాను గుర్తిస్తుంది. అంటే మనకున్న ధనాన్ని బట్టి గౌరవిస్తుంది, మనకున్న పేరుని బట్టి గౌరవించవచ్చు సమాజం అయితే. కానీ దేవుడు ఏంటంటే దీనికి రివర్స్లో ఉంటాడు. దేవుడు వ్యక్తిగత జీవితాన్నే ప్రధానంగా పట్టించుకుంటాడు. సమాజం వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకపోవచ్చు. మన దగ్గర మనం చూసి మన డబ్బుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, మన కులాన్ని బట్టి, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి సమాజం గౌరవిస్తుంది. కానీ భక్తి జీవితంలో దేవుడు దీనికి రివర్స్లో చూస్తాడు. ఆయనకి మన పొలాలు, మన సంపద, మన ఉద్యోగాలు, మన పర్సనాలిటీ ఇవన్నీ కాదు. మనకేంటంటే మన వ్యక్తిగత జీవితమే దేవుడికి అవసరం. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితమే దేవుడికి అవసరం. సమాజానికి మన వ్యక్తిగత జీవితం అవసరం లేకపోవచ్చు. మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళు అడగంగానే 10,000 20,000 ఇస్తే అసలు మన గురించి ఏం మాట్లాడకపోవచ్చు. ఆయన ఎలా ఉండి నీకేం తెలుసా, ఆయన మంచివాడు ఆయన అని అనొచ్చు మనం. సమాజానికి హోదా అవసరం, దేవుడికి వ్యక్తిగత జీవితం అవసరం. సరే బెగ్గర్ అయినా సరే, బిల్ గేట్స్ అయినా సరే వ్యక్తిగత జీవితాన్నే దేవుడు చూస్తాడు. వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, దాన్ని మనం బాగు చేసుకుంటున్నామా లేదా. మోషే గారు చేసిన ప్రార్థన ప్రకారం మనకు జ్ఞాన హృదయం ఉండాలి. భక్తి గల జీవితాన్ని మనం నేర్చుకుంటున్నామా లేదా. కాబట్టి కొత్త సంవత్సరంలో దేవుడు మనకు అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సంఘం ఆ దిశగా ప్రయాణం చేయాలని, మనందరం కూడా ఒక మంచి కుటుంబంలాగా ఎటువంటి కలహాలు లేకుండా పరస్పరం మంచి ప్రేమానురాగాలతో సంఘం వర్ధిల్లేలాగా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి స్పృహ మనకు అవసరం. అటువంటి మంచి స్పృహ దేవుడు మనకు దయచేయను గాక. కొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, కొత్త ఏడు మొదలు పెట్టేను. మేలులన్నీయు కంబు మీరాడెందమందు స్మరణ చేయుడి. పొందియున్న మేలులన్నీయు కంబు మీరాడెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు బారవలయు, నందముగను రవిని బోలి నలయకొండ సొలయకుండ. కొత్త ఏడు
బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు సేయా దడవు నర్పదా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా. మేలు సేయా దడవు నర్పదా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా. ప్రాలు మానియుండకుండా చాలా మేలు సేయవలయు. చాలా జనములకి మాను ఏలు నామా ఘనత కొరకు కొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. ఫలములేని వారమయ్యోను బలముందవచ్చు గలిమి మీరా గర్తవాక్కునా. బలములేని వారమయ్యోను బలముందవచ్చు గలిమి మీరా గర్తవాక్కునా. అలయకుండా అడుగుచుండా నలగకుండా మోదముంది. బలము సంగు సర్వావిధులా నిలిమి మీరు నర్చుచుండా కొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టేను. ఇద్దరితే నుండునప్పుడే యెహోవ జనులు వృద్ధి నొంద చూడవలయును. ఇద్దరిత్రి నుండునప్పుడే యెహోవ జనులు వృద్ధి నొంద చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నంద శ్రద్ధ చే